ఏమిటన్నయ్యా పొద్దునే ఘటోద్గజుల్లా గడగడా నీళ్లు తాగేస్తున్నావు? ఏమీ లేదమ్మా, ఇప్పుడే నాన్నగారు వేడివేడిగా టిఫిన్ పెట్టారు. వద్దు నాన్నగారు అని ఎంత బతిమాలుకున్నా తినరా తినరా అని బలవంతం పెట్టారు. తిన్నాను, దాహం వేసింది. నీకు అసలు టిఫిన్ కాదన్నయ్యా, భోజనం భోజనం పెట్టాలి. ఓయ్ ఎంత ధైర్యమే నీకు! 2 సార్లు పరీక్షలు తన్నేసి నీకు క్లాస్మేట్ అయ్యారనే కదా ఇంత చులకనగా మాట్లాడుతున్నావు? అయ్యో అది కాదన్నయ్యా, ఒక్కసారైనా పుస్తకం పడుతున్నావా? పరీక్షలేమో దగ్గర పడిపోతున్నాయి, నువ్వే మాత్రం భయపడవు. నాకెందుకమ్మా భయం? నువ్వు అక్కడ కూర్చుని గరగా చదివిస్తే నేను ఇక్కడ పద్మాసనం వేసుకుని కూర్చుని గబాబా వంట పట్టించేసుకుంటాను. దట్స్ ఆల్. కాఫీ తీసుకోండి. సరస్వతి, 1 నిమిషం అలా కూర్చో. త్వరగా చెప్పండి, నాకు అవతల బోల్డని పనులున్నాయి. ఏం లేదు, నిన్న ఆఫీస్ నుంచి వస్తూ డాక్టర్ గారిని కలిశాను. నీకు ఆపరేషన్ చేస్తే పిల్లలు పుడతారట. ఆపరేషనా? అవును, ట్యూబ్ బ్లాక్ అయిందట. ఆపరేషన్ కష్టమేం కాదు. మనకెందుకండి ఇవన్నీను? ఏదో పిల్లలు లేని వాళ్ళు బాధపడాలి గాని. నేను కాపురానికి రాగానే 9 నెలలు మోసే శ్రమ లేకుండానే 9 ఏళ్ల కొడుకు దొరికాడు. చిన్నబాబు మన కొడుకు కాదంటారా? అవును. ఒరే చిన్న చిన్న అన్నయ్య పిలుస్తున్నారు. వస్తున్నా. ఈ ఇంట్లో నీ చదువు ఇంతే. జయము జయము మహారాజా, మహారాణి వారికి అభివాదము. అల్లరి ఏడ్చావు గాని ఇది చదివేశాను. దీన్ని అద్దెకొట్లో ఇచ్చేసి సిడ్నీ షెల్టన్ రాసిన ఇఫ్ టుమారో కమ్స్ అన్న కొత్త పుస్తకం వచ్చింది, అది పడరా. ఆజ్ఞ మహాప్రభు. వదనం గారు ఏమైనా సెలవిచ్చుకుంటారా? నాకేం వద్దుగా నాయన, రోడ్డు మీద పోయే ఫుట్బాల్ వాళ్ళని చూసి ఆగిపోకుండా ఫుడ్ తింటానికి ఇంటికి రా. క్లయింట్ గారు నన్ను దగా చేయొద్దు. ఇవి మీ చేతులు కావు, కాళ్ళు అనుకోండి. ఏంటనయ్యా ఇవి? కాళ్ళ? మరి ఇవి? అవి కాళ్ళేరా. అంటే ఈ పెద్ద మనిషి 4 కాళ్ళ జంతువు అన్నమాట. నేను అసలే నా క్లయింట్ గారు హీట్ ఎక్కిపోయినారు. నువ్వు వెళ్ళి ఓ గ్లాసుడు చల్లని మంచిని పట్టరా. వెళ్ళు వెళ్ళు. అలాగే. అంటే నీ తమ్ముడి కళ్ళకి నేను జంతువులా కనిపిస్తున్నాను అనమాట. అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం? మీరు జంతువులా కనిపించినా సరే, పక్షిలా కనిపించినా సరే, మీ కేసు మాత్రం నేనే వాదిస్తాను. మధ్యలో నన్ను వదిలేసి ఇంకో ప్లేడర్ని పెట్టుకోవద్దు. పిల్లలు గలవాడిని, దెబ్బతింటాను. ఈ కేసు నీ దగ్గర ఉంటే దెబ్బతిండనే కాదు, నేను ఏకంగా అడుక్కు తింటాను. అమ్మ 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 నా వైపున వాదిస్తూ మధ్యలో మర్చిపోయి ముద్దాయిని సపోర్ట్ చేసే ప్లేడర్ని నేను ఇంతవరకు ఏ చెట్టు కింద చూడలేదు. చేతులు వదులు. అమ్మా గోవిందా, ఈ కేసు సంతకెళ్ళింది. నిన్న కోర్టులో నా క్లయింట్ ఆస్తిని ముద్దాయి కాజేశాడు అనబోయి ముద్దాయి ఆస్తిని నా క్లయింట్ కాజేశాడు అన్నాను పొరపాటున. టంగ్ స్లిప్, అదే స్లిప్ ఆఫ్ టంగ్. అది పట్టుకుని మండిపోయి పొడపడపడమని పరిగెట్టాడు. ఏడనయ్యా నీ జంతువు? చెరువుకి వెళ్ళాడా? గోదాట్లోకి వెళ్ళాడు. నువ్వు మసీదు వీధిలోకి వెళ్ళి పకీర్ సాహిబ్కి రేపే వాయిదా అని చెప్పిరా. అలాగేనయ్యా. చిన్నబాబు, బాబు గడికి పెన్సిల్ తెచ్చిపెట్టు. రాత్రి నుంచి పెన్సిల్ మొర్రో అంటున్నాడు. అవును మొర్రా. ఒరే నువ్వు ఇప్పటి నుంచే కుయ్యో ముర్రో అంటే ఎట్లాగరా? నువ్వు పెద్దవ్వాలి, ప్లేడర్ అవ్వాలి. ప్లేడర్ అన్నవాడు ఇతరులు ఏడిపించాలి కానీ వాడు ఏడవకూడదురా. సలహాలు మనం చెప్పిన పని చెయ్యి. అలాగే. అమ్మా చాక్లెట్. చిన్నబాబు అలాగే పాపకు 5 స్టార్ చాక్లెట్ తీస్తా. ఇందులో ఓకే. చిన్నబాబు. అన్నయ్య వస్తున్నా. ఏంటన్నయ్య అర్జెంట్ కాలా ఆర్డినరీయా? నీకు పీపీ కాదు. ఏమిటో చెప్పు. ఏం లేదా చిన్న పని చేసి పెట్టాలి. చిన్న పనేం కర్మ, పెద్ద పనే చేస్తాను. చెప్పు. ఈ రసీదు తీసుకుని ల్యాండ్కి వెళ్ళి నా బట్టలు తీసుకురా. వాయిస్ అన్నయ్య, నాకు తెలియక అడుగుతాను, నీకు జాకెట్లు లంగాలు ఇస్త్రీ చేయడమే తప్ప నీ ప్యాంట్లు షర్ట్లు ఇస్త్రీ చేయడం ఇంకా నేర్చుకున్నట్లేదు? వదినా. 1 మినిట్. మీ వదిన కూడా ఇది పని ఉందట. రాధి రాధి. ఏమిటండి పొద్దున్నే నిద్రపోనివ్వకుండా? అది కాదు, మన చిన్నబాబు వచ్చాడు, వాడితో ఇది పని ఉన్నావుగా. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. ఏమండి అది కాస్త అందుకుంటారా? ఏమిటి? అదేనండి, నిన్న మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుకలో తేపోతే మీరు బ్రీఫ్ కేస్ లో పెట్టుకురాలా? అది. ఓ చెప్పా. ఇదిగో చిన్నబాబు, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఐ డోంట్ మైండ్ వదినా, చెప్పు. ఏమీ లేదు, నా చెప్పు తెగిపోయింది, కాస్త కుట్టించుకొస్తావా? ఏమిటయ్యా నామోషిగా ఉందా? అబ్బాబే అదేం లేదు వదినా, మన దగ్గర మందంటే చిల్లర ఏం లేదు, అందుకని. పెద్ద సంపాదన పరుడు అని నీ దగ్గర చిల్లర ఎక్కటి ఉంటుంది. ఈ 1 రూపాయి తీసుకెళ్లి మిగతా చిల్లర జాగ్రత్తగా పట్రా. మిగతా చిల్లర అలాగే. చిన్నబాబు ఇక్కడ ఉన్నట్టు రావాలి, ఆఫీస్కి వెళ్ళాలి. మరే త్వరగా.
మీరేమిటండి ఇంకా జాకెట్? రుతున్నా వచ్చేసింది సూపర్ బజార్. ఇదిగోనయ్యా, ఇఫ్ టుమారో కమ్స్. వెరీ గుడ్. దీని అద్దె రూపాయట. ఇఫ్ టుమారో కమ్స్ మనం రూపాయి కట్టాలి. మరి నేను కోర్టుకు వెళ్ళొస్తాను. యాజ్ పర్ ఇండియన్ పీనల్ కోడ్ 1942. అన్నయ్య, నేను మసీదు వీధికి వెళ్ళాను. అక్కడ ఫకీర్ సాహిబ్ను కలిశాను. ఏమన్నారా? వేరే కొత్త లాయర్ని కుదుర్చు. కేసు పోయింది. శివ శివ. అన్నయ్య, అలా ఫిట్స్ వచ్చి పడిపోకు. నేను ఆ ఫకీర్ సాహిబుతో నువ్వు కుదుర్చుకున్న కొత్త లాయరు శనీశ్వరుడి తమ్ముడని, వాడు వాదించిన కేసులు 100% ఫెయిల్ అయ్యాయని, అందులో కొంతమంది ఉరేసుకు చచ్చారని అక్కడున్న కొండ బద్దలు కొట్టి మరీ వాదించాను. సాయంత్రం వాడిని దగ్గరకు వస్తాడు. పట్టే వాడిని కొట్టే ఛాన్స్. చాలా థ్యాంక్స్ రా చిన్న. నీ మీద ఏదైనా మర్డర్ కేసు వస్తే నేను ఫ్రీగా వాదిస్తాను. నువ్వు వాదిస్తావా? ఎస్. నేను మర్డర్ చేయకపోయినా నాకు ఉరిశిక్ష పడేలా చేస్తావు? నాకు వద్దు, Please, వద్దు, please. వదిలేసేయ్. ఇదిగో పాపా, ఇదిగో నీ చాక్లెట్. రేయ్, ఇదిగో నీ పెన్సిల్. అన్నయ్య, ఇదిగో నీ బట్టలు. వెరీ గుడ్. ఇదిగో నీ చెప్పు. చూసావా ఎంత బ్యూటిఫుల్ గా కుట్టాడో? హేమమాలకి ఎప్పుడు చెప్పులు తెగిపోయినా వీడి బొంబాయి దాకా వెళ్ళి చెప్పులు కుట్టొస్తుంటాయట. Thank you, చిన్నబాబు. ఇదిగో చిల్లరా. ఏమిటి దానికి 45 పైసలా? నేను అదే మాట అడిగాను వదినా. పెట్రోల్ ధర బడ్జెట్ లో పెరిగిపోయిందట.